దేవుని సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకు దయచేసిన ఈ శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొంతమంది మొట్టమొదటిసారి సంఘానికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. వి వెల్కమ్ యూ ఇన్ టు అవర్ ఫెలోషిప్. దేవుడు మిమ్ములను, మీరు చేస్తున్న ఆరాధనను అంగీకరించి, మీ ప్రార్థనలను దేవుడు అంగీకరించి మీ జీవితాలకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దయచేసి, క్రిస్మస్ మాసంలో దేవుడు ఈ లోకానికి వచ్చిన విషయాలను గమనిస్తూ ఉంటుండగా శ్రేష్టమైన ఈవులు ఆశీర్వాదాలు దేవుడు మీకు దయచేయాలని కోరుకుంటూ ఉన్నాం. మీరు ఇంకొక చోట మీరు ఆరాధించకపోతే, మా ఆరాధన మీకు ఇష్టమైతే యు ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ జాయిన్ అస్ ఎవ్రీ సండే. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక క్రిస్మస్ మాసంలో మనము ప్రవేశించాం. డిసెంబర్ వచ్చింది అంటేనే దేవుడు డిసెంబర్ వచ్చిందని తెలపడానికి మెర్క్యూరీ లెవెల్స్ అన్నీ పడిపోతాయి కదా. ఇట్ విల్ బి వెరీ కోల్డ్. చలి పుడుతుంది, స్వెటర్లు బయటికి తీస్తాం. స్వెటర్లు బయటికి తీస్తేనే మంకీ క్యాప్స్ బయటికి తీస్తాం. అవన్నీ మనకు క్రిస్మస్కు యొక్క సూచనలు. క్యారల్స్కు వెళ్తాం, బయటికి వెళ్ళి పాటలు పాడుకుంటాం, మరి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ను ప్రారంభిస్తాం, మరి నూతన సంవత్సరానికి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. వై క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ బిఫోర్ న్యూ ఇయర్? వై క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ బిఫోర్ న్యూ ఇయర్? ఎందుకు క్రిస్మస్ను న్యూ ఇయర్ కన్నా, యేసు ప్రభు జన్మించింది December 25 అని ఎవ్వరు ఇప్పుడు దాకా నిర్ధారించలే. లెట్ మీ బి వెరీ ఫ్రాంక్ విత్ యూ. నోబడీ హ్యాస్. అది క్రిస్మస్ December 25 అని మనం క్యాలెండర్లో పెట్టుకున్నాం. చాలామంది నాతో కూడా చర్చించారు, మన సంఘంలో కూడా. క్రిస్మస్ 25 ఎప్పుడు పాస్టర్ గారు, ఎవరు చెప్పారండి? నేను వారితో చెప్పిన మాట ఒకటి, యేసు ప్రభు జన్మించాడా చెప్పాలి. మీరు జన్మించంటే ఏదో ఒక రోజు జన్మించిండాలి కదా. చాలామంది December 25 చాలా చల్లగా ఉంటుంది, ఆ రోజు పెట్టుకుందాం అనుకున్నారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ టూ క్రిస్మస్ ఎవ్రీ ఇయర్, నో. ఎందుకు చెప్తున్నాను అంటే, యేసు వచ్చాడు, ఇది నిజం. గాడ్ హ్యాస్ విజిటెడ్ దిస్ యూనివర్స్, దట్ ఈస్ ట్రూత్. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, అది నిజం. కానీ ఎందుకు వచ్చాడు అనేది చాలామందికి అర్థం కాని నిజం. వై హీ హ్యాస్ కమ్, నోబడీ నోస్. చాలామంది అర్థం చేసుకోవడానికి ఇష్టం చేయలేదు. యేసు ప్రభు వచ్చాడు కాబట్టి అది ఒక పండగ అయిపోయిందండి. క్రిస్మస్ ఒక పండుగ. 2వ కీర్తనలో ఉదయకాలం జరుగుతున్న అన్ని జనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, ప్రజలు ఎందుకు వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. క్రిస్మస్కు ఎంత ఖర్చు పెట్టాలి? ఎవ్రీ ఫాదర్ విల్ బి థింకింగ్ అబౌట్ హిస్ పర్స్ కదా. పిల్లలకు ఏం బట్టలు కొనియాలి, చర్చిని ఎలా డెకరేట్ చేయాలి, ఇంటిని ఎలా డెకరేట్ చేయాలి, నా క్రిస్మస్ ట్రీ ఎలా ఉండాలి, దాన్ని ఎట్లా డెకరేట్ చేసుకోవాలి, ఏం పిండి వంటలు చేయాలి, ఏ బంధువులు పిలవాలి. అన్ని జనులు ఎలా గల్లెత్తు చేయుచున్నారు. హూ ఆస్క్డ్ యూ టు సెలబ్రేట్ క్రిస్మస్? ఇట్ ఈస్ నాట్ యువర్ బర్త్డే. నీ బర్త్డే కాదు కదా, నీ ఇంట్లో వారి బర్త్డే కాదు కదా. నేను అయ్యగారు తన మనముని బర్త్డే చేశాడు, ఆయన మనముడు, అందుకే ఆయన చేసుకున్నాడు, మనం చేయలే కదా. అవునా? I have not celebrated Ivan's birthday. Why? He belongs to him. Aharon and his son Rajesh owns them. అందుకే వాళ్ళు చేశారండి. I want to ask you this. Why do you celebrate Christmas when you doesn't own God? యేసు ప్రభువు నివాడు కాకపోతే క్రిస్మస్ ఎందుకు చేసుకుంటామమ్మా? అన్ని జనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు. మనము క్రిస్మస్ అంటే ఒక పండుగ అయిపోయింది. హైందవుల మాదిరి మనము కూడా కేవలం క్రిస్మస్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాం. క్రిస్మస్ వస్తే ఏం బట్టలు కొనుక్కోవాలి? పోయిన సంవత్సరం 20,000 సూట్ వేసుకుంటే ఈ మంత్ 25,000, అంతేనా? లాస్ట్ ఇయర్ గ్రీన్ శారీ కొనుక్కోండి, లేకపోతే రెడ్ శారీ కొనుక్కుంటే క్రిస్మస్కు. ఈ సంవత్సరం ఏంటమ్మా? బ్లూ శారీ, అంతేనా? లాస్ట్ టైం 3 రకాల పిండి వంటలు చేస్తే నీకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఈసారి 5 రకాల పిండి వంటలు, అంతేనా? 25th నైట్ లేకపోతే 25th ఆఫ్టర్నూన్ బిర్యానీ తింటేనే క్రిస్మస్ అయిపోతుందా? Christmas is before New Year because you should be a new man on a Christmas day. క్రిస్మస్ దినాన నీవు నిజమైన నూతన మనిషివైతే న్యూ ఇయర్, అందుకే కొత్త సంవత్సరాన్ని కొరకు ఎదురు చూస్తుంది. మన జీవితాలలో గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోకం నుంచి దేవదూత వచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంది. ఏమనుంది? గాబ్రియేలు దూత ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి ఒక మాట ఉంటుంది. ఏమంటుందని మీకు తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు చెప్పాలి, నాకు వస్తుంది మీకు, మహా సంతోషకరమైన సువర్తమానము.
బాగా గమనించండి, సంతోషకరమైన సువర్తమానం. మనం సువర్తమానం వదిలేసాం, సంతోషకరం జరుపుకుంటూ ఉన్నాం, అంతేనా? వీ హ్యావ్ మిస్డ్ ద న్యూస్ ఆఫ్ క్రిస్మస్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ ద క్రిస్మస్. క్రిస్మస్లో జరుపుకుంటున్నాం, సంతోషకరమైన సువర్తమానాన్ని వదిలేసాము, సంతోషకరంగా క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. సాటన్ ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. క్రిస్మస్ను మనము సెలబ్రేట్ చేసుకునే దానికన్నా హైందవులు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. బయటికి వెళ్ళండి, ప్రతి హైందవుని షాపులలో క్రిస్మస్ ట్రీ ఉంది. ప్రతి హైందవుని మరి వారి యొక్క షాప్స్ ముందు స్టార్స్ వెలుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా జింగల్ బెల్స్ పాటలే వినిపిస్తున్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ దెమ్? అన్ని జనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, ప్రజలు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. పరలోకం ముందున్న ఆశీనుడకు వాడు నవ్వుచున్నాడు, ఆయన వారిని చూసి అపహాస్య చేస్తున్నాడు. జీసస్ ఈజ్ మాకింగ్ అట్ ద థింగ్స్ వాట్ యు ఆర్ డూయింగ్ అట్ ద క్రిస్మస్ టైం. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి, ఎందుకు క్రిస్మస్? వై క్రిస్మస్ ఫర్ యూ? క్రిస్మస్ కేవలం కొత్త బట్టలుకా? క్రిస్మస్ కేవలం క్యారల్స్కా? క్రిస్మస్ కేవలం పాటలుకా? క్రిస్మస్ కేవలం పిండి బట్టలుకా? కేక్స్కా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో గమనించాలి, హౌ యూ విల్ ప్రిపేర్ ఫర్ యువర్ క్రిస్మస్. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ఈస్ కమింగ్ అండ్ గోయింగ్, బట్ నో చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. జీవితాల్లో ఎలాంటి ప్రభావితం చేయడం లేదే క్రిస్మస్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 4 ఆదివారాలు ఉన్నాయి. 4 ఆదివారాల్లో మనము క్రీస్తుని గురించి సరైన రీతిగా తెలుసుకోవాలి. ఈ దినాలలో క్రైస్తవులలో క్రీస్తు లేడండి, క్రైస్తత్వంలో క్రీస్తు లేడండి, క్రిస్మస్లో కూడా క్రైస్తు లేడండి. వీఆర్ సెలబ్రేటింగ్ ఓన్లీ ద మాస్ బట్ నాట్ ద క్రైస్ట్. క్రిస్మస్ 2 రకాల 2 పదముల కలయిక. క్రైస్ట్ ప్లస్ మాస్ ఈజ్ ఈక్వల్స్ టు క్రిస్మస్ అండి. అభిషక్తుని ఆరాధన, మాస్ అంటే ఆరాధన అండి, అభిషక్తుని ఆరాధన క్రిస్మస్ అండి. మనకు అదొక పండుగ అయిపోయింది కదా. 25th మనకు జనరల్ హాలిడే, నేషనల్ హాలిడే, కాబట్టి బాగా జరుపుకోవాలి, అంతేనా? ఆలోచించండి, లాస్ట్ క్రిస్మస్ ఏం జరిగిందండి? నీ ఇంట్లో ఏం జరిగిందమ్మా? మంచి బట్టలు కట్టుకొని వచ్చినావు, అందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పావు, పరిగెత్తుకుని ఇంటికి పోయినావు, ఏం చేసావమ్మా? బిర్యానీ తెచ్చుకొని తినో పడుకున్నావు, అంతేనా? అందుకోసం రాలేదమ్మా యేసు ప్రభు. రాజాదిరాజు ప్రభులకు ప్రభుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, ఆయన పరలోకంలో తండ్రితో కూర్చోవలసిన భాగ్యమని, అది గొప్ప భాగ్యమని ఎంచక అది వదిలిపెట్టి పశువుల పాకలో, పూరి గుడసల పశువుల పాకలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడమ్మా. వై డిడ్ హీ సాక్రిఫైస్ సో మచ్? వై గాడ్ హ్యాస్ సాక్రిఫైస్ సో మచ్? సో దట్ ఐ కెన్ హ్యావ్ ఎ సూట్ టుడే, రైట్? ఆలోచించండి, నన్ను ధనవంతుడుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. నన్ను ఆయన కుమారుడిగా, దేవుని కుమారుడిగా చేయడానికి ఆయన కుమారుడుగా, ఆయన ఈ లోకములో ఒక స్త్రీ గర్భమున పుట్టి ఈ లోకపు మనుష్య కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్రిస్మస్ను 4 సువార్తికులు రాశారు. క్రిస్మస్ను 4 సువార్తికులు రాశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మార్కు సువార్తకలో ప్రభు అయిన యేసుక్రీస్తు జీవిత విధానం అని రాశాడు. లూకా సువార్తకలో ఆయన జకర్యా గురించి మాట్లాడుకుంటూ వచ్చి 2వ అధ్యాయంలో ఆ దినంలో ప్రజాసంఖ్య కైసర్ ఐగుప్తు వలన ఆజ్ఞాయను యేసు ప్రభు పుట్టుకుని రాశాడు. బట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ మ్యాన్ హూ ఇస్ కాల్డ్ జాన్. యేసు ప్రభువుల పుట్టుకను గురించి ఈయన రాసిన విషయము బాగా జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యముండెను. ఇన్ ద బిగినింగ్ దెర్ వాస్ వర్డ్. నీవు పుట్టక ముందు, మీ తాతలు పుట్టక ముందు, ఆదాము పుట్టక ముందు యేసు ప్రభు ఉండేనమ్మా. ఆయన మళ్ళా ఎందుకు పుట్టాడమ్మా? ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వై గాడ్ హ్యాస్ టు టేక్ ఎ బర్త్ హియర్ ఆన్ దిస్ ఎర్త్? యేసు ప్రభువుల వారు ఈ లోకంలో ఎందుకు పుట్టాలి? ఆది యందు, ఎటర్నిటీలో ఆయన ఉన్నాడట. ద వర్డ్ వాజ్ ఇన్ ద ఎటర్నిటీ. ఎటర్నిటీ అంటే తెలుసు కదా, ఈ భూమి ఆకాశము చేయబడక ముందే యేసు ప్రభు పరలోకములో తండ్రి దగ్గర వాక్యమై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి యేసు ప్రభుగా మన మధ్య నివసించను.
లూకా సువార్తికుడు, మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు రాసిన సంతోషము కన్నా ఈయన ఒక ఆనందకరమైన విషయం చెప్తాడు. ఆయన హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ క్రీస్తునందు ప్రియమైన ఆయన. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఆదియందు దేవుని 2వ వచనం, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఏమంట నెక్స్ట్? సమస్తమును. మీ బైబిల్ అట్లే ఉందా? సమస్తమును అంటే నేను, నీవు, ఆయన మూలముగా, అంతేనా? ఈ లోకములో ఉన్న సమస్తము ఇంక్లూడింగ్ మీ అండ్ యూ ఆర్ మేడ్ బై హిమ్. హౌ కెన్ యూ సెలబ్రేట్ హిస్ బర్త్? సమస్తమును ఆయన మూలంగా కలిగిన ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన హౌ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ఫర్ క్రిస్మస్. క్రిస్మస్ను మనం సరైన రీతిగా ఎలా చేసుకోగలం? యోహాను సువార్తికల్లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం నేను 3 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. యోహాను సువార్తలో యోహాను యేసు ప్రభును 3 రీతులుగా ఆయన అభివర్ణిస్తాడు. ఒకటి, హీ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకమునకు వెలుగై ఉండెను. హీ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ వెలుగు లోకములో అందరినీ చూడండి, వాక్యంలో చూడండి. మా యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కనుక చీకటి దానిని గ్రహింపకుండెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, హీ వాజ్ ద రియల్ లైట్, అది లోకములోనికి వచ్చుచు. క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ క్రైస్ట్, ఇట్ ఈస్ లిటెడ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి వారిని ప్రకాశింపజేయుచున్నది. ద జిస్ట్ ఆఫ్ ద క్రిస్మస్ ఈస్ హీ వాజ్ ద లైట్ అండ్ హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు మేక్ యూ ఎ లైట్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యోహాను సువార్తలో ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. మొదటిది, యేసు ప్రభువును ఒక వెలుగుగా యోహాను చిత్రీకరిస్తున్నాడు. రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ అదే అధ్యాయం 1వ అధ్యాయము 4వ వచనము, ఆయనలో జీవం ఉండెను. హీ హ్యాస్ లైఫ్. హీ హ్యాడ్ లైట్, హీ హ్యాస్ లైఫ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే హీ ఈజ్ ద లవ్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకానికి ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇదండి ఈ క్రిస్మస్ యొక్క సారాంశం. క్రిస్మస్ యొక్క సారాంశం చూడండి. లోకములో చూడండి ఆ వెలుగు చీకటిలో, 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ క్రైస్తవులు చీకటిలో జీవిస్తూ ఆ చీకటిని గ్రహింపలేక ఉన్నారు. ఎందుకంటారు? వై వీ డోంట్ వాంటెడ్ టు లైట్ అవర్ సెల్ఫ్స్. నిన్న బర్త్డే కేక్ను స్టార్ట్ చేసి ముట్టించబోయారు. నిన్న బర్త్డే కేక్ను బట్టి అది ముట్టిస్తుంటే అది కాలడంలే. నేను దాన్ని చాలాసేపు ఆలోచించిన, ఇంటికి వెళ్ళి చాలాసేపు ఆలోచించిన. డూ ఐ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్? మీరు గమనించినారు లేదు? రాజేష్ గారు అంటే ఈవన్ వాళ్ళ డాడీ, ఇంకో కో బ్రదర్, ఐ థింక్ బ్రదర్ ఇన్ లా, వాళ్ళు పక్కనికి వెళ్ళి, బాగా గమనించండి, పక్కకి వెళ్ళి ఫ్యాను ఏసీ లేని చోట దాన్ని వంచి దాన్ని ముట్టించారు. అప్పుడు మనకి అంతేనా? అప్పుడు మంచి. యూ విల్ నెవర్ బి లిట్ యాజ్ లాంగ్ యాజ్ యూ స్టిల్ స్టే ఇన్ యువర్ ఓన్ ప్లేస్. నీవు వంగడానికి, నీవు ఉన్న పరిస్థితుల నుంచి పక్కనికి రావడానికి నువ్వు ఇష్టపడకపోతే నీవు వెలిగింపబడవు. వీఆర్ సో స్టబర్న్ పీపుల్. మన జీవితాల్లో యేసు ప్రభు ఈ లోకానికి వెలుగివ్వడానికి వస్తే మనం చీకటిలో జీవిస్తూ ఆర్టిఫిషియల్ లైట్స్ పెట్టుకొని, మనకు చదువు ఆర్టిఫిషియల్ లైట్ అండి, మన డబ్బు ఆర్టిఫిషియల్ లైట్ అండి, మనకున్న జ్ఞానం ఆర్టిఫిషియల్ లైట్ అండి, మనకున్న స్తోమతలు ఆర్టిఫిషియల్ లైట్ అండి, మనకున్న కట్టడాలు ఆర్టిఫిషియల్ లైట్ అండి, మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న కుటుంబాలు ఆర్టిఫిషియల్ లైట్ అండి. ఆ చీకటి ఆ వెలుగులో ఉండి కూడా వెలుగును గ్రహింపకున్నది. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. గాడ్ హ్యాస్ కమ్ టు లిట్ యూ. దేవుడు నిన్ను ప్రకాశించడానికి వచ్చాడు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బి లిట్. నీవు ప్రకాశించడానికి నువ్వు ఇష్టపడడంలే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం క్రిస్మస్ కెన్ బి సెలబ్రేటెడ్.
మొదటిది గమనించాలి, యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు నువ్వు వెలిగింపబడడానికి ఇష్టం లేదో తెలుసా? మొట్టమొదటి సత్యం యేసు ప్రభుల వారు చూడండి, మొట్టమొదటిది ఆ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. He has come. Christmas is a season where your creator is coming on a Christmas day. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త క్రిస్మస్ రోజున నీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి, ఈ లోకములో దేవుడు ఎన్ని రోజులు సృష్టిని చేశాడమ్మా? బైబుల్ నాలెడ్జ్ నాకు చాలా తక్కువ, చెప్పండి, ఎన్ని రోజులు చేశాడమ్మా? నిన్ను ఏ రోజు చేశాడమ్మా? మనుషుల్ని ఏ రోజు చేశాడు? చెప్పాలి గట్టిగా. బైబిల్ చదువుతారు కదా, 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం రాకపోతే ఎలా? 6వ రోజు నిన్ను నన్ను చేశాడు మనిషిని, అవునా? దాని ముందు 5 రోజులు వేరే దాన్ని చేశాడు, అవునా? మొదటి రోజు నువ్వు వెలుగులు చేశాడు, 2వ రోజు సూర్య నక్షత్రాలను చేశాడు, 3వ రోజు పశువులను చేశాడు, 4వ రోజు ఆకాశ పక్షులను మరి సముద్రపు వాటి జలాలను చేశాడు, 7వ రోజు మా చెట్లను చేశాడు, 5వ రోజు చెట్లను చేశాడు, 6వ రోజు పశువులను మనుషులను చేశాడు, అవునా? క్రిస్మస్లో నువ్వు గమనించాల్సింది, దేవుడు నిన్ను మానవుడిగా పుట్టించాడన్న గమనంలోకి రావాలి. కుక్కని చేసింటే, బొచ్చు కుక్కని చేసింటే, ఆల్చేషన్ డాగుని చేసింటే, డాబర్ మ్యాన్ చేసింటే ఏం చేసిండే వారమ్మా నువ్వు? చెప్పండి. వాట్ యు హావ్ డన్? క్రియేటర్ ఆర్ మేడ్ యూ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు నిన్ను ఆయన స్వరూపంలో చేశాడని తెలుసుకునేదే తల్లి క్రిస్మస్. అందుకే ఆయన నీలాగా ఉండడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది సమస్తమును ఆయన మూలంగా కలిగి, హీ ఈజ్ యువర్ క్రియేటర్, హీ ఈజ్ కమింగ్ టు టెల్ యూ దట్ యు ఆర్ లాస్ట్ యువర్ ఇమేజ్ ఆఫ్ హిమ్. జీవితంలో ఆయన స్వరూపంలో చేసుకున్న మనం ఆదియందు ఆదాము వల్ల మన స్వరూపాన్ని పోగొట్టుకున్నామని మన నిజ స్వరూపం చూపించడానికి క్రియేటర్ ఈ లోకానికి వచ్చాడు. కానీ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, ఏముంది? ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ద క్రియేటర్ హ్యాస్ కమ్ టు టెల్ యూ దట్ హీ క్రియేటెడ్ యూ. నువ్వు అనుకుంటావు నీ భర్తను నీ అత్తమామలు చేశారని, నీ పిల్లలను నువ్వు చేసుకున్నావని, నీ జీవితంలో నీవు సంపాదించినంత నీ కష్టార్జితమని. 90వ కీర్తన 6వ అధ్యాయం, నరులారా తిరిగి రండి అంటే 1 నిమిషంలో వెళ్ళిపోతాం. అదే 90వ కీర్తనలో మోషే అంటాడు, మనము గడ్డి వలె ఉన్నాం, మానవుని జీవితము గడ్డి వలె ఉంది. ఎండ కాస్తే ఎండిపోతుందట, గాలి కాస్తే అక్కడి నుంచి ఎగిరిపోతుందట. అలాంటి జీవితాలు కదా. అలాంటి జీవితాలను పట్టుకొని నువ్వు హౌ మచ్ గ్రేట్ఫుల్ యు ఆర్ ఫీలింగ్, హౌ మచ్ యు ఆర్ ఇమాజినింగ్ దట్ యు ఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ కదా. నేను లేకపోతే ఇల్లు జరగదని, నేను లేకపోతే సంఘం జరగదని, నేను లేకపోతే అది జరగదని. నరులారా తిరిగినట్టు 1 నిమిషంలో చెప్తే వెళ్ళిపోతాం తల్లి. ఆలోచించండి. క్రియేటర్ ఈస్ కమింగ్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్, యూ హ్యావ్ లాస్ట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ హిస్ ఇమేజ్. ముద్రింపబడ్డాం మనము యేసు సారూప్యములో, ఆయన మనుషుని తన పోలికలుగా చేసుకున్న మనిషిని ఆదాము హవ్వలు వారు చేసిన పాపాల్లో ఆ రూపాన్ని పోగొట్టుకున్న రూపాన్ని తిరిగి చెక్కడానికి క్రియేటర్ వచ్చాడమ్మా. గ్రహించమే. మనం అనుకుంటాం మనకు కావలసినంత ఉంది కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ద క్రియేటర్ హ్యాస్ కమ్ టు రీక్రియేట్ యూ. జీవితంలో నిన్ను తిరిగి ఆయన సారూప్యంలోనికి తీసుకొని రావాలని, ఆదాము పోగొట్టుకున్న ఆ సారూప్యాన్ని తిరిగి నీ మీదకి చెక్కాలని క్రియేటర్ మళ్ళా వచ్చాడమ్మా. యోబునకు ఉన్నదంతా పోయింది కదా. మొదటి పుస్తకం, బైబిల్లో రాసిన మొదటి గ్రంథం యోబు గ్రంథం. యోబు గ్రంథంలో మొత్తం పోయింది. ఉన్న ఆస్తి పోయింది, భార్య పిల్లలు 10 మంది పిల్లలు పోయారు, ఉన్న గొడ్లు పోయాయి, ఎడ్లు పోయాయి, ఒంటెలు పోయాయి, ఉన్న పనివారందరూ చచ్చిపోయారు, భార్య తను మాత్రమే ఉన్నారు. తరువాత వారి జీవితంలో యోబునకు భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం వస్తే బూడిదలో కూర్చొని, జాగ్రత్తగా వినండి, బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. అంటే గోర్లతో గోక్కుంటుంటే రక్తం వస్తుందని. చిల్ల పెంకు తీసుకొని గోర్లను గోక్కుంటుంటే, శరీరాన్ని గోక్కుంటుంటే భార్య వచ్చింది చెప్తుందట, ఒక సూచన ఇస్తుంది. ఎంతదాకా మంచి అనుకుంటావయ్యా,
ఎంత దాకా దేవుని మీద ఆధారపడతావయ్యా? నీ సృష్టికర్తను ఒకసారి తిట్టేసి చచ్చిపోవయ్యా అనింది భార్య. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు? దేవుని వలన మనము మంచి మాత్రమే పొందవచ్చా, చెడు జరగదా? ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. నీ జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు, నీ జీవితంలో నష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో అనుకున్నది సాధించినప్పుడు, నీ జీవితంలో నీకు అపజయం కలిగినప్పుడు నువ్వు గమనించినది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద క్రియేటర్. ఆయన చేసిన నిన్ను పర్ఫెక్ట్గా చేశాడమ్మా. కానీ నీ జీవితంలో నీ ఇష్టానుసారం నీవు నీ ఆలోచన ప్రకారంగా జీవించి నీవు అపజయాన్ని కొని తెచ్చుకుంటున్నావు. గమనించాలి. క్రిస్మస్ ఈజ్ ద టైమ్ ఫర్ ద క్రియేటర్ టు కమ్ అండ్ రీక్రియేట్ యూ. క్రిస్మస్ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో సృష్టింపబడిన నీవు పాపము వల్ల మరణము పొందుతుండగా నీ యొక్క శరీరాన్ని, నీ జీవితాన్ని నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నప్పుడు నీవు పోగొట్టుకున్న ఆ యొక్క శ్రేష్టమైన ఆ యొక్క ముఖాన్ని తిరిగి సృష్టించడానికి దేవుడు వచ్చాడు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనా? రాకముందు ఎంతమంది అద్దం ముందు నిలబడ్డారు? చెప్పండమ్మా. రాకముందు నేనైతే నిలబడ్డాను. నేను 10 సార్లు చూసుకున్నాను నా చుట్టూ. రాకముందు ఎందుకు చూసుకుంటామమ్మా? చెప్పండమ్మా. యూ వాంటెడ్ టు బి ప్రెజెంటబుల్, బ్యూటిఫుల్ బిఫోర్ పీపుల్. అద్దం నుంచి పక్కన వస్తున్నాయి అట్టు నాకు మర్చిపోతా. నువ్వు చెప్పాలి నాకు ఏమన్నా ఉంటే. అదట దేవునికి స్తోత్రం. నేను డై వేసుకున్నాను కాబట్టి కారదేం కారదు, నల్లదేం కారదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నా జీవితంలో నేను ఎలాగున్నానో మీరు చెప్పాలి. అంతేనా? ఒకసారి అద్దం నుంచి పక్కన వస్తే నేను ఎలాగున్నానో మీరు చెప్పాలి. సృష్టింపబడిన నేను దేవునికి సరైన రీతిగా జీవిస్తున్నానో లేనో ఎవరు చెప్పాలమ్మా? సృష్టికర్తే చెప్పాలి. 3 స్నేహితులు వచ్చారు యోబు దగ్గరికి. ముగ్గురు స్నేహితులు వచ్చి ఆయనను కావలసిన ప్రశ్నలు వేశారు. నువ్వు మంచోడు అయితే దేవుడు ఇట్లా ఎందుకు చేస్తాడు? నీ కొడుకులు ఎందుకు చచ్చిపోతారు? నీ కొడుకులు ఏమైనా తప్పు చేశారేమో, నీ భార్య ఏమైనా తిట్టిందేమో, నీవేమైనా అన్యాయం చేశావేమో, నీవేమైనా నీ దాతులకు జీతం ఇవ్వలేదేమో, చాలా అక్యూజేషన్ చేశారు. 38 అధ్యాయాలు వారితో సంభాషణ ఉంటుంది. ఎలీఫజు, జోఫెరు, ఇంకొక అతను వచ్చి మాట్లాడుతుంటారు. మాట్లాడిన తర్వాత చివరికి తన జీవితంలో సమస్తము పోగొట్టుకొని దేవుని యందు ప్రేమ పోగొట్టుకొని యోబు దగ్గరికి వస్తాడు. ఎవరు వస్తారో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు వస్తాడు. ఒక్కసారి యోబు గ్రంథం కీర్తనల ముందు ఉంటుందమ్మా. యోబు గ్రంథం 38వ అధ్యాయం 448 పేజ్. యోబు గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాలి చేత ఈలాగున యోబునకు, ద క్రియేటర్ హ్యాస్ టు కమ్ టు ద క్రియేషన్ టు రీక్రియేట్ ఇట్. అప్పుడు యోబు దగ్గరికి సృష్టికర్త అయిన యెహోవా వచ్చి ఏం మాట్లాడో చూడండి. జ్ఞానము లేని మాటలు చెప్పు. జాగ్రత్తగా మిమ్మల్ని యోబు స్థానంలో ఉంచుకోనండమ్మా. జ్ఞానము లేని మాటలు చెప్పు, ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానికి నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటే అమ్మా? ఎవరైనా ఉండరా తల్లి? ఎనీవన్ ఆఫ్ యూ? మాకు 7 భర్తలు 8 భర్తలు అంటారు కదా, అవునా? మొన్న క్షమించండి, ప్రసంగంలో చెప్పొచ్చో లేదో, లిల్లీ చచ్చిపోయింది. నా భార్య చనిపోయింది. భార్య చనిపోతే లిల్లీ వాళ్ళ కరెస్పాండెంట్ వచ్చింది. చాలా పెద్ద మనిషి, విజయనాయుడు అని, చంద్రబాబు నాయుడు వాళ్ళ కజిన్ సిస్టర్. ఆమె కరెస్పాండెంట్. నాకు 38 సంవత్సరాల నుంచి తెలుసు ఆమె. లిల్లీ ఆ స్కూల్లో 30 సంవత్సరాలకు పనిచేస్తుంది. చచ్చిపోయింటే ఆమె, క్షమించండి, లిల్లీని దేవుడు ప్రభు తీసుకొని వెళ్తే అక్కడ పెట్టాం. ఇక్కడ మన చర్చిలో ఇక్కడే పెట్టాం. నేను మేడం వచ్చారు, ఆమె లిల్లీని చూడడానికి రాలే, ఇంటికి వచ్చి నాతో మాట్లాడడానికి వచ్చిందట. నాతో మాట్లాడింటే నేను వెళ్ళా. ఎరానే మాట్లాడుతుంది నాతో. చాలా పెద్ద మనిషి. షీఈస్ 80 years old. నాతో అనింది, జైకర్ బాధపడుతున్నావా అనే. ఎందుకు మేడం బాధ అన్న. అదే లిల్లీ నీ నుంచి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా అంటే, ఎందుకు మేడం బాధ అన్న. ఆమె భయంకరమైన సాయిబాబా భక్తురాలు.
సాయిబాబా భక్తురాలు. ఆమె నాతో ఒక మాట నేను ఏమందో తెలుసా? ఉదయకాలం బాబాకు చెప్పా. ఉదయకాలం బాబాకు చెప్పా. ఏం చెప్పారు మేడం అన్నాను. నీకు నెక్స్ట్ అతను ఏమంటారు, నెక్స్ట్ జనరేషన్ అమ్మా సరే, నెక్స్ట్ జన్మలో కూడా నీకు నెక్స్ట్ జన్మ ఉంది జేకర్ అనే. అవునా మేడం అన్నా. నీకు నెక్స్ట్ జన్మ ఉంది జేకర్. అవును మేడం, చాలా సంతోషం. ఆ జన్మలో కూడా లిల్లీని నీకు భార్య అయ్యేటట్టు చేయమని చెప్పిన. నెక్స్ట్ జన్మ ఉంటే దాని వల్ల లిల్లీని అంటే భార్య. నెక్స్ట్ జన్మలో నీకు మళ్ళీ లిల్లీనే భార్య. ఎందుకంటే మీరు అన్యోన్య దంపతులు, మీరు తప్పకుండా లిల్లీని నీకు భార్య ఇచ్చేటట్లు అంటే ఆమెకు క్లాస్ బీకే అని అనవచ్చు. పోయిన జన్మలో నువ్వు ఎవరు మేడం? దాని ముందు జన్మలో నువ్వు ఎవరు మేడం? దాని ముందు జన్మ ఇప్పుడు నువ్వు ఉన్న చచ్చిపోతే రేపు పొద్దున 90 సంవత్సరాలు వచ్చి నెక్స్ట్ జన్మ నీ బాబాయ్ ఏమైనా చెప్పాడు నీకు అని అడిగా. ఎందుకు చెప్తున్నాను అంటే క్రీస్తు అలాంటి అవగాహనలో మీరు ఉన్నారేమో. ఒకటే జన్మమ్మ మానవుడు. బైబుల్ చాలా క్లియర్గా చెప్తుంది. జన్మంటూ మానవుడికి ఒకటే, తరువాత మరణం, తరువాత తీర్పు. మానవుడు ఒకటేసారి జీవిస్తాడు, ఒకటేసారి మరణిస్తాడు, దాని తర్వాత పరలోకమన్నా నరకమన్నా. అంతే తల్లి. యోబు వాళ్ళ స్నేహితులతో కొట్లాడుతున్నాడు. నేను మంచోన్ని, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను మంచోన్ని. దేవుడు అంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? ఇన్ దిస్ హోల్ యూనివర్స్ ఇమాజిన్ హూ ఆర్ యూ? ఈ ఎంటైర్ వరల్డ్లో, ఈ ఎంటైర్ యూనివర్స్లో నీవెవడవమ్మా? ఉదయకాలం సూర్యుడు నువ్వు లేకముందే లేస్తుంది. ఆ బైబిల్లో ఉంది. ఆయన నియమించిన పథములో అది పరిగెత్తుతా ఉల్లసిస్తున్నాడు. మనుషుడు వెళ్ళలేని చోటుకి సూర్యుడు వెలుగుపోతుందట. సూర్యుడు కూడా మా చేసింది. ఉదయకాలం ఈస్ట్లో వెలగాలి, సాయంకాలం వెస్ట్లో మునగాలని ఎవరు చెప్పారమ్మా? దానికి ఒక లైన్ గీశాడట దేవుడు. ఆ లైన్లో నుంచి 1 సెంటీమీటర్ పక్కనకి వస్తే మనమంతా మాడిపోతామట. తెలుసా? క్రీస్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం. 80-90 సంవత్సరాలు జీవిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ప్రభువు నీకు వేస్తున్న మాట, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకం కలిగిన చెప్పుము. నీకు తెలిసిన దాని పరిమాణం నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొలవేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేవునితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడా పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయదనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడేవాడు. సైన్స్ చెప్తుంది 1/4 ఈజ్ ల్యాండ్. ఐఎమ్ వెరీ పూర్. ఓకే, నాకు అంత ఎడ్యుకేషన్ లేదు, ఓన్లీ ఎంఏనే. చెప్పండి, సైన్స్ ఏమని చెప్తుందంటే 1/4 కరెక్ట్ అమ్మా? 1/4 ల్యాండ్, 3/4, 1/4 ల్యాండ్. చెప్పండి అమ్మా. 1/4 భూమి, 75% వాటర్ అంట. మళ్ళీ భూమిని మింగేసేయాలి కదమ్మా. భూమిని ఆ నీళ్లు మింగేయాలి కదా. తలుపులు వేసి బిగించాడంట భూమిలోకి రాకుండా. తెలుసా? ఒక్కరోజు దేవుడు ఇట్లా కొడితే సైక్లోన్ వచ్చి కొట్టకపోతున్నాం మనం. మన జీవితాలలో గమనించండి. యోబు దగ్గరికి వచ్చి దేవుడు చెప్పాడు, చాలా ప్రశ్నలు వేశాడు. 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 39వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చూడండి. 40వ అధ్యాయం ఆక్షేపణలు, 40వ అధ్యాయం 2వ వచనం, ఆక్షేపణలు చేయువాడు సర్వశక్తుడు దేవునితో వాదించుచున్నాడు. దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వవలెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 41వ వచనం, నీవు మకరమును గాలములతో బయటికి లాగగలవా? లేయాతను. మా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీరు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకనకు త్రాడు వేసి లాగగలవా? దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? వెన్ యూ సీ ద క్రియేషన్, దేవుడు చేసిన ఈ సృష్టిని చూస్తే సృష్టికర్త ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది. అప్పుడు మనం నోరు మూసుకొని మన జీవితాల్లో మనం జాగ్రత్తగా జీవించడానికి ఇష్టపడతాం. అందుకోసం ఆయన వచ్చాడు. సృష్టికర్త వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వాట్ షుడ్ బి యువర్ రియాక్షన్? పట్టుబట్టలు కట్టుకొని 9 గంటలకు 9:30కు చర్చి కంటే 11 గంటలకు వచ్చి ప్రభువా నేను గుడికి వచ్చినా నేను ప్రజెంట్ చేసుకోవడం కాదమ్మా. యోబుకు సృష్టికర్త వచ్చాడు.
యోబు దగ్గరికి సృష్టికర్త వచ్చాడు. యోబు జీవితంలో ఆయన ఒక ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాడు. నాకెందుకు ఈ పరిస్థితి, ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నావా? యోబు శరీరం అంతా భయంకరమైన కురుపులతో ఉంది. భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆ పరిస్థితిలో సృష్టి అయిన యోబు దగ్గరికి వచ్చాడు. యోబు ఏమంటాడో తెలుసా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 42వ అధ్యాయం, యోబు 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని. క్రిస్మస్లో వి స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ హిమ్. వినికిడి చేత ఎవరో చెప్పారండి క్రిస్మస్ రోజు యేసుప్రభు వచ్చాడని. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా. క్రిస్మస్ ఈజ్ ద టైమ్ టు సీ యువర్ క్రియేటర్. అర్థం చేసుకోండి. అప్పుడు నీకు దేవుడు నిన్ను ఎందుకు చేశాడు, నిన్ను దేవుడు చేసిన ఉద్దేశం ఏంటి, జీవితంలో నీవు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఏంటి, దేవుడు నీ మీద చెక్కిన ఆయన యొక్క ముఖము చెరిపి వేసిన పాపపు ఫలితం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు. క్రిస్మస్ ఈజ్ ద టైమ్ టు మీట్ యువర్ క్రియేటర్. మన జీవితాల్లో కేవలం క్లిప్పులు చేసుకుంటున్నాం, క్రిస్మస్ ట్రీలు పెట్టుకుంటున్నాం, బర్త్డే జరుపుకున్నట్టు యేసు బర్త్డేని కూడా జరుపుకుంటూ ఉన్నాం. బట్ డూ యు నో ఇట్స్ అ టైమ్ టు మీట్ యువర్ క్రియేటర్. నీ సృష్టికర్తను నీవు కలుసుకునే సమయం అని నీకు తెలుసా? వస్తాడు పోతాడు, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, మళ్ళా సేమ్ అదే ప్రాబ్లం, అదే ఆఫీసు, అదే తలనొప్పి, అదే అనారోగ్యం, అదే ఆశీర్వాదమైన జీవితం, అదే కొట్లాటలు, అదే అసమర్థలు. క్రిస్మస్ ఈజ్ ద టైమ్ టు నో యూ, సీ యువర్ క్రియేటర్, సో దట్ యూ కెన్ రీక్రియేట్ యువర్ సెల్ఫ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాడు. అది యోహానదే అంటాడు, ఆయన ఆది యందు ఉండేవాడమ్మా. ఎందుకు వచ్చాడు? నీలో వెలుగును పుట్టించడానికే, చీకటిను పారదోలడానికి. క్రిస్మస్లో ఇంటిని మొత్తం లైట్లతో చేసుకుంటాం. నీ జీవితం అయితే డార్క్నెస్సే, చెప్పుకోలేని డార్క్నెస్ కదా. స్వీట్ లడ్లు తింటూ ఉంటారు క్రిస్మస్ రోజు, మంచి పైనాపిల్ కేక్ తింటూ ఉంటారు, అవునా? కానీ జీవితం అయితే చేదు కదా. దిస్ క్రిస్మస్ షుడ్ నాట్ బి లైక్ దాట్. గెట్ రెడీ టు మీట్ యువర్ క్రియేటర్ ఆన్ ఎ క్రిస్మస్ డే. క్రీస్తునందు ఇది మొదటి సత్యం. యోహాన్ అంటాడు, ఆయన నిన్ను కలవడానికి వస్తున్నాడు. ఆది యందు వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా నీ మధ్య నివసించడానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆదాము వల్ల నీవు నీ ముఖాన్ని, యేసు యొక్క ప్రతిబింబాన్ని చెడిపేసుకున్నావు. నీ యొక్క ముఖ కవలికను యేసులా మారడానికి ఆయన వస్తున్నాడమ్మా. అది క్రిస్మస్ అనేది నీవు యేసును, నీ క్రియేటర్ను చూడడానికే, నీ జీవితంలో ఆయనను సంధించడానికి, ప్రభు ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సెకండ్ థింగ్ ఈజ్ క్రిస్మస్. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, చదవాలి. యేసు ప్రభువుకు పేరుంది కదా. యేసు ప్రభు పేరేంటమ్మా చెప్పాలి. యేసు ప్రభు, నేనే చెప్తున్నా కదా, యేసు ప్రభు పేరేంటి? నేను అది అడగలే. యేసు అంటే ఏమని అడుగుతున్నా? ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు, అది ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. యేసు అంటే హీ ఈజ్ ద మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు సేవ్ యూ ఫ్రమ్ యువర్ సిన్. ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక. ఆయన యోహాను వచ్చేటప్పుడు యేసు ప్రభువును యేసు అని పిలవలే. ఏమని చెప్పాడమ్మా? ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన ఫస్ట్ he came like a creator to recreate you. Second, he came as a savior to save you from sin. ఆయన రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడమ్మా, భిక్షకుడుగా కాదు. ఆయన రక్షకుడుగా వచ్చాడమ్మా. ఆయన ఎందుకు వచ్చాడు? అదే అంటాడు, ఇదిగో లోక పాపమును. నీ పాపం ఉందా? ఉందమ్మా? నీ పాపం ఉంది.
ఆయన నీ పాపాన్ని మోసుకోవడానికి ఎలా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. గమనించావా? నువ్వు పండుగ చేసుకుంటే ఏం ఉపయోగం లేదు తల్లి, నీ పాపముల నుండి రక్షింపబడితే ఆయనకి సంతోషమమ్మా. హీ కేమ్ యాజ్ ఎ సేవియర్ టు ద వరల్డ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించాలి, క్రిస్మస్ను జరుపుకుంటున్నాం కానీ రక్షకుని దగ్గరికి వెళ్ళడం లేదు. ఆయన వచ్చిందే నీ పాపాల గురించి ఆలోచించడానికే. బ్యాంకులో లోన్ తీసుకుంటావు, మూడు ఈఎంఐస్ కట్టవు. ఎవరు వస్తారమ్మా ఇంటికి? ఎవరు వస్తారమ్మా? రికవరీ ఏజెంట్ వస్తాడు. వాడు వచ్చిన వెంటనే వాడిని కూర్చోబెట్టి వాడికి ఛాయ్ ఇస్తావు. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా అంటాడు. వాడు ఛాయ్ ఇచ్చిన నెక్స్ట్ టైం వాడు ఏమంటాడమ్మా? ఛాయ్ తాగి పక్కన పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అని నెక్స్ట్ ఏమంటాడమ్మా? కడతారా, చెరసాలకు పోతారా అంటాడు. అంతేనా? కడతారా? అది మనకు పరలోకంలో జరగబోయేది. కడతావా, చెరసాలకు పోతావా? ఈ మధ్య నేను కడతాను అని ఒక సేవియర్ వచ్చాడు. నా ఈఎంఐ నేను కట్టుకోలేకపోతే, నా జీవితంలో నేను చేసిన పాపానికి నేను రుణము చెల్లించలేకపోతే, నా తరపున చెల్లించడానికి ఒక సేవియర్ వచ్చాడమ్మా. అదే అమ్మా క్రిస్మస్. నీ జీవితంలో నీవు చేసిన ప్రతి విధమైన పాపాలకు, నీ జీవితంలో నీవు చేసిన ప్రతి విధమైన అక్రమానికి, నీవు జీవితంలో నువ్వు పొందుతున్న ప్రతి అపజయానికి నీ పాపాలు కారణమని నీకు తెలుసు. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పే బ్యాక్ ద సిన్స్ వాట్ యు హావ్ డన్. నీ జీవితంలో నీవు చేసుకున్న పాపాలకు ప్రాయశ్చితము దొరకకపోగా క్రిస్మస్ ఇస్ ద టైమ్ ద సేవియర్ హస్ కమ్. యోహాన్ అదే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదిగో ఆయనను చిన్న బేబీ మాదిరి చుట్టి ఒక గడ్డి బొచ్చలో పెట్టి సైలెంట్ నైట్ ఓ అంతేనా? ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? లోక పాపం అంటే నీ పాపము మొయ్యటానికి వచ్చి. అది నువ్వు గమనించకపోతే, హీ కేమ్ యాజ్ ఎ క్రియేటర్ టు రీక్రియేట్ యూ. హీ కేమ్ యాజ్ ఎ సేవియర్ టు మేక్ యూ అవే ఫ్రమ్ యువర్ సిన్. గమనించాలి. క్రిస్మస్ ఒక పండుగే. ఎవరికండి? క్రియేటర్ ద్వారా రీక్రియేట్ అయిన వారికి, వారి పాపాలను కడుగుకొని యేసు యొక్కను సేవియర్గా అంగీకరించిన వారికి, క్రైస్తవులకు, వారికి మాత్రమే క్రిస్మస్ అమ్మా. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. ఆర్ యూ గెటింగ్ రెడీ ఫర్ క్రిస్మస్? నేను అప్పుడే సూట్ కొనేసుకున్నా, టైలర్ కూడా ఇచ్చేసా. వై? బికాస్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మై క్రియేటర్. I wanted to celebrate Christmas because he has come so that I can tell you to the people that the great joy in Jesus Christ. గమనించాలి. మన జీవితాల్లో దేవుడు ఎందుకు మనకు క్రిస్మస్ ఇచ్చాడు? మనము పాపము చేత మన ముఖ కవలికలు మనము చెరుపుకున్నప్పుడు చెదిరిపోయిన మన ముఖ కవలికలను యేసు నేను చేసిన విధానాన్ని నేను నా పాపము చేత, ఆదాము చేసిన పాపము చేత నేను పోగొట్టుకున్నానమ్మా. అందుకే క్రియేటర్ మళ్ళా వచ్చాడు. ఆయన సేవియర్గా వచ్చాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అపోస్తుల కార్యంలో ఒక్కసారి చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ విత్ ఇన్ 10 minutes. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 119వ పేజ్. కొత్త నిబంధనలో 119th పేజ్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నా, జాగ్రత్తగా వినాలి. సేవియర్ ఎలా ఉంటాడో గమనించండి. అప్పుడు జనసమూహం వారి మీదికి దొమ్ముగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులని తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియూ చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, జాగ్రత్తగా వినాలి, వణుకుచు పౌలును
పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతనికిని అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని వింటి వారందరూ బాప్తిస్మము పొందిరి. బాగా కొట్టారు. రక్తము గారేదట్టుగా వాడే కొట్టాడు. రక్తము గారేదట్టు వాడే కొట్టాడు. రక్తము గారేదట్టు కొట్టిన ఈ పౌలు శీలలు చెరసాలలో ఉన్నారు. ఆ చెరసాలలో ఉండి పాటలు పాడుతున్నారట. రేపు పొద్దున క్రిస్మస్ రోజు వీళ్ళు పాడుతుంటే మాకు 1500 మంది వచ్చి వినాలా అంటున్నాం. ఆ రోజు పౌలు శీలలు పాడుతూ ఉంటే ఎవరు వింటున్నారమ్మా? బైబిల్లో ఉంది. ఎవరు వింటున్నారమ్మా? ఖైదీలు వింటున్నారు. అంటే ఖైదీలు ఎట్లా వింటారు చెప్పండి? ఒకడేమో సిగరెట్ దాక్కుంటా, ఒకడేమో మందు దాక్కుంటా, ఒకడేమో పండుకొని ఎలానో వింటున్నారు, కానీ పాటలు అయితే పాడుతున్నారు. వారు యథార్థమైన ఆరాధన చేశారు. అక్కడ అకస్మాత్తుగా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. బాగా గమనించండి. నీ క్రిస్మస్లో నీవు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించి నువ్వు ఇక్కడ పాటలు పాడితే పార్లమెంటు పునాదులు వనకాలి, అదరాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సేవియర్ హస్ కమ్ సో దట్ సేవ్డ్ పీపుల్ షుడ్ టెల్ టు ద వరల్డ్ దట్ ద సేవియర్ హస్ కమ్. చెరసాల పునాదులు అదిరాయి. పౌలు శీలలు అక్కడే ఉన్నారు. ఎవరైతే కొట్టారో వారిని తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క గాయాలను కడిగాడట. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు తెలుసా? వాళ్ళు పాడింది బాగా వినండి. వాళ్ళు పాటలు పాడారు, ప్రార్థించారండి. వాళ్ళు వాక్యం చెప్పలేదు. వాళ్ళు పాటలు పాడారు, ప్రార్థన చేశారని ఉంది ఇక్కడ. అధిపతి, ఖైదీల అధిపతి, ఆ చెరసాల అధిపతి వారిని ఏమడిగాడండి? క్రీస్తునందు ప్రేమైన వారు 31వ వచనం, వారు 30వ వచనం, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా చెప్పాలి, హౌ కెన్ ఐ బి సేవ్డ్? క్రిస్మస్లో సేవియర్ హస్ కమ్ సో దట్ ద సేవ్డ్ పీపుల్ టు టెల్ టు ద వరల్డ్ హౌ టు సేవ్. మనమేమో పండగలు చేసుకొని స్వీట్లు పక్కింటికి పంపుతున్నాం, బిర్యానీలు చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి పోతున్నాం. వాళ్ళు వచ్చి నిన్ను అడిగారా? రక్షింపబడిన నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, నేనెట్లా పరలోకానికి రావాలని అడిగారా? పండుగ అయితే చేసుకుంటున్నాం. సేవియర్ హస్ కమ్ టు సేవ్ ద వరల్డ్. ఆయన ఈ లోకానికి వచ్చింది. సేవియర్ హస్ కమ్ అండ్ సేవ్డ్ యూ. నువ్వు రక్షింపబడ్డావు కదా. పౌలు శీలలు మాదిరి బాగా గమనించండి. పౌలు శీలలు బాగా వాడే కొట్టాడండి. వాడు ఇప్పుడు అడుగుతాడు, వాడి నోట నుండి వచ్చిన మొదటి మాట, అయ్యలారా, రక్షణ పొందటానికి నేనంటే ఏం చేయాలండి? నువ్వైతే ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు వచ్చిందరా గుర్తు నీకు? ఇప్పుడు దాకా చంపేదట గుర్తు కదరా? అవునా? క్రీస్తు వలె ఉండటానికి మీరు ఇష్టపడ్డారండి. సేవ్డ్ సిన్నర్. సంబడి రియల్ మూడీ గారు అంటారు, వాట్ ఈస్ క్రిస్టియానిటీ? A beggar telling another beggar where he will get the bread to live. A beggar, saved beggar, going and tell another beggar where he gets a bread to live. అంతే కదండి. రక్షింపబడిన వాడు ఒక బిచ్చగాడు, నేను బిచ్చగాడినండి, ఒక బిచ్చగాడు ఇంకొక బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి బ్రెడ్ ఎక్కడ దొరుకుతుందో చెప్పాలంట. అందుకే అంటాడు యేసు ప్రభు, నేను లోకానికి నేను మంచి కాపరని. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద సేవియర్, జీవితంలో ఈ సేవియర్ వచ్చాడమ్మా, ఈ సేవియర్ని గురించి నీవు గమనించి అంగీకరించి ఉంటే, పౌలు శీలల మాదిరి రక్షణ పొందటానికి ఇంకొకరికి చెరసాల అధిపతి లాంటికి చెప్పలేకపోతే, క్రిస్మస్ ఈజ్ ఓన్లీ ఎ ఫెస్టివల్, ఇట్స్ నాట్ ఎ సెలబ్రేషన్. మనం క్రిస్మస్ను వేడుకగా చేసుకోవాలి. ఆయనను ఊరేగించాలి. యేసు ప్రభువును మన భుజాల మీద నుంచి మనము మన బట్టలను ఊరేగించుకుంటున్నాం, మనకున్న నగలను ఊరేగించుకుంటున్నాం. ఆలోచించండి. మొదటికే కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 3లో ఉంది, మనము క్రీస్తు సువాసనై ఉన్నాము.
ఈ లోకానికి మనం క్రీస్తు సువాసనే ఉన్నాము. నశించు వారికి మరణపు వాసన గాను, జీవించు వారికి క్రీస్తు జీవపు వాసన గాను ఈ లోకంలో ఉన్నాం. ఆర్ యూ స్మెల్లింగ్ జీసస్? ఆర్ యూ స్మెల్లింగ్ జీసస్ విత్ ద పీపుల్? క్రిస్మస్లో సేవ్యర్ వచ్చాడమ్మా. చివరిగా క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ యోహాను సువార్త, మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆయన క్రియేటర్ has come in a Christmas time to recreated you. Christmas is the time to receive the Savior and tell to the world that the Savior has come. మూడవది క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, క్రిస్మస్ is the time to tell to people, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయము 49వ వచనం. నతనీయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలునకు రాజు అని అతనికి ఉత్తరమిచ్చను. క్రిస్మస్ ఇస్ ద టైమ్ ద కింగ్ హస్ కమ్. క్రిస్మస్ ఈజ్ ద టైమ్ ద కింగ్ హస్ కమ్. అమ్మా, ఈరోజు నువ్వు ఆయనకు కింగ్ కాకుండా నీ అంతకు నీవే కింగ్గా బతుకు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, రైట్ ఇన్ యువర్ మైండ్. ఒకరోజు నీవు నేను ఆయన ముందు నిలబడతాం. నేను చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో గ్రంథములు విప్పబడను, ప్రతివాడు ఆయన ఎదుట నిలవబడాలి. నీ గ్రంథం ఉంది, గాడ్ హస్ రిటన్ ఎ బుక్ అబౌట్ యూ. ఆయన గ్రంథములు విప్పబడను, ప్రతివాడు ఆయన సింహాసనం మీద నిలబడాలి. ఆయన రాజుగా ఇక్కడ అంగీకరిస్తే అక్కడ ఆయన నిన్ను కుమారుడిగా అంగీకరిస్తాడమ్మా. మనం ఇక్కడ ఆయనను రాజుగా అంగీకరించకుండా నీ జీవితానికి నీవే రాజు అయితే, ఫస్ట్ డే నతనీయేలు, ఇంకా డిసైపుల్స్ కాలే, ఫస్ట్ డే నతనీయేలు అంటాడు, అయ్యా చూడండి, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలునకు రాజును. నువ్వు ఎప్పుడన్నా క్రిస్మస్ మై కింగ్ హస్ కమ్. ఈ క్రిస్మస్కు మన చీఫ్ మినిస్టర్ పేరు రేవంత్ రెడ్డి మీ ఇంటికి వచ్చినాడు అనుకోండి సార్, దేవునికి స్తోత్రం. ఎవరింటికి రాకుండా ప్రార్థన చేస్తారు, ఎందుకంటే మీరు గుడికి రారు, మీ బంధువులన్నీ తెచ్చిపెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి వస్తున్నాడు, అవునా? ఈరోజు ఉండి రేపు పోయే రేవంత్ రెడ్డి, అవునా? రేవంత్ రెడ్డి వస్తేనే గుడికి రాకుండా ఆయన ఉంటాడు. క్రిస్మస్లో రాజే వచ్చాడమ్మా, రాజు, పరలోకపు రాజు. ఈరోజు మీకు అర్థం కాదు, ఈరోజు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకంటే యువర్ సెల్ఫ్ ఆర్ కింగ్ అండ్ క్వీన్స్. మీ అంతకు మీరే రాజులు, రాణులు, మీదే రాజ్యం. మీరు ఏది మాట్లాడితే అదే రాజ్యం. ఒకరోజు నీవు రాజు ముందు నిలబడాలి. ఆ రాజు అప్పుడు నీ పుస్తకం బయటికి తీస్తాడు. నతనీయేలు అంటాడు, నువ్వు రాజువు. హీ ఈజ్ ద లార్డ్ అండ్ ద మాస్టర్ అండ్ ద కింగ్ ఆఫ్ క్రిస్మస్. ఆయన రాజమ్మా. రాజు రావడం చూడండి. ఆ రాజు వచ్చి నిన్ను రాజుగా చేయాలని ట్రై చేస్తే, రాజు అయిన నీవు రాజును మర్చిపోతేట, నిన్ను రాజుగా చేసిన వాడిని మర్చిపోతేట. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ ఇస్ ద టైమ్ ద కింగ్ హెస్ కమ్. రాజు వచ్చాడమ్మా. రాజు వస్తే మనకి ఇంకేందో, అందుకే యుద్ధం యెహోవాదే పాడిచ్చే రోజు. రాజులు మనకు ఎవ్వరు లేరండి. సైన్యములకు అధిపతిగా యెహోవాయే మనకు రాజు. మన జీవితాలకు ఆయన మా రాజు. మన జీవితాలకు ఆయన రాజు అయితే ఈ లోకంలో ఉన్నదంతా. ఒక్కసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త. ఈ రాజుకి ఏముందమ్మా? ఈ రాజుకు అధికారం ఏముందమ్మా? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. ఈ రాజు పేరు యేసు కదా, యేసే కదా పుట్టింది క్రిస్మస్ రోజు. ఆ యేసు ఏమంటాడో చూడండి, మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును, అంటే నీ మీద ఉందా? భూమి మీద, అంటే భూమి మీద నివసించే ప్రతి వాని మీద ఆయనకు సర్వాధికారం ఉంది. గ్రేస్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి బతికిపోతున్నాం. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ ఇస్ ద టైమ్ ద క్రియేటర్ హెస్ కమ్. క్రిస్మస్ ఇస్ ద టైమ్ ద సేవియర్ హెస్ కమ్. క్రిస్మస్ ఇస్ ద టైమ్ ద కింగ్ హెస్ కమ్. ఎలా ప్రిపేర్ అవుతామమ్మా క్రిస్మస్కు? ఒక్కసారి చూద్దాం ఎలా ప్రిపేర్ అయ్యారో. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 60
9వ వచనం. పేతురు ఏమంటాడో చూద్దాం. క్రిస్మస్లో పేతురు ఏమంటాడో చూద్దాం. యోహాను సువార్త 6:69. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవే దేవుని పరిశుద్ధుడమని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో 68 చూడండి. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని, హీ ఈస్ ద హోలీ ఆఫ్ హోలీస్ ఆఫ్ ద లార్డ్ అమ్మా. పేతురు అంటున్నది ఆయన కింగ్ మాత్రమే కాదమ్మా. పేతురు అంటాడు హీ ఆర్ ద హోలీస్ ఆఫ్ హోలీస్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అదే యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. మార్తమ్మ ఏమంటుందో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను. మార్త కూడా చెప్పేసింది. పేతురు అంటాడు యు ఆర్ ద హోలీస్ ఆఫ్ హోలీస్ లార్డ్. మార్త అంటుంది యు ఆర్ ద రియలీ సన్ ఆఫ్ గాడ్ లార్డ్. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము. మగ్దలేనే మరియా ఏమంటుందో చూద్దాం. మగ్దలేనే మరియా 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేనే మరియా వచ్చి, నేను అల్టిమేట్లీ క్రిస్మస్ ఈజ్ టు షో యువర్ లార్డ్, నేను ప్రభువును చూచితిని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఆ ప్రభువును క్రిస్మస్ రోజు చూడగలిగితే, లెట్ us get ready to see the Lord of Lords on a Christmas day. ఆయన, he's a creator, he's coming. He's a savior, he's coming. And he's the king, he's coming. ఆయన రాజమ్మ వస్తున్నాడు, నీకోసం వస్తున్నాడు. ఆ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన సేవియర్ అమ్మా, ఆయన రక్షకుడమ్మా, నిన్ను రక్షించడానికి, పాపమును నిన్ను రక్షించడానికి వస్తున్నాడు. ఆయన క్రియేటర్ అమ్మా. ఆదాము వల్ల చెడిపోయిన నీ ముఖ కవలికను బాగు చేయడానికి వస్తున్నాడు. ఈ క్రిస్మస్లో అల్టిమేట్లీ ఆ దినం నువ్వు చెప్పాల్సింది, నేను ప్రభువును చూచితిని. క్రిస్మస్ ఈజ్ టు సీ ఓన్లీ ద లార్డ్ ఆఫ్ ఆల్. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన అవకాశం. డిసెంబర్ మాసం. డిసెంబర్ ఈజ్ ఎ మంత్ ఆఫ్ క్రిస్మస్. చాలామందికి ఇది కేవలం పండుగ మాత్రమే. కానీ దేవుడు నీ నుండి ఆశించేదే, ఆయన నీ నుండి ఆశించేదే, నీవు ఆయనను చూడడానికి ఇష్టపడుతున్నావా? ఆ దినం నీవు వేసుకున్న బట్టలు వేరే వాళ్ళు చూడాలని ఇష్టపడతావు. నీవు పాడుతున్న పాటలు వేరే వాళ్ళు వినాలని ఇష్టపడతావు. నీవు చేసిన మంచి వంటకాలు ఎవరో తిని నిన్ను అభిమానించాలని ఇష్టపడతావు. నీ ఇంటిని అలంకరణను, నీ క్రిస్మస్ ట్రీని, నీ డెకరేషన్ మెచ్చుకోవాలని ఇష్టపడతావు. బట్ క్రిస్మస్ ఈజ్ టు సే, ద కన్విక్షన్ ఆఫ్ క్రిస్మస్ ఈస్, జీసస్ యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. ప్రభువా, నేను నిన్ను చూశానయ్యా. వినికిడి చేత విన్నాం, క్రిస్మస్ రోజున నీవు ఆయనను చూడాలి. అలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఈ క్రిస్మస్ నీవు ప్రభువును చూడాలి. హీఈస్ రెడీ టు షో హిమ్సెల్ఫ్ టు యూ. ఆయన నీకు కనిపించాలని ఇష్టపడుతున్నాడమ్మా. క్రిస్మస్ రాబోతుందమ్మా, మనం ప్రిపేర్ అవుదాం. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మాకు దయచేసిన ఈ క్రిస్మస్ మంత్ను బట్టి నీకు వందనాలు నాయన. మాలో సరైన సిద్ధపాటును దయచేయండి తండ్రి. ఇది కేవలము ఒక పండుగ మాదిరి కాకుండా నాయన, నిజమైన క్రీస్తును మేము తెలుసుకోవాలి, నిజమైన క్రియేటర్ను మేము చూడగలగటానికి, నిజమైన సేవలను మేము అంగీకరించడానికి, నిజమైన కింగ్ రాజ్యములో మేము ఉండగలగటానికి మమ్మల్ని మేము